హలో నమస్తే. ఫాస్ట్ నా జీపీ సుదర్శన్ రెడ్డి గారు, జి సుదర్శన్ రెడ్డి గారు, సిపి రాధాకృష్ణన్ గారు, వీళ్ళిద్దరూ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి పోటీ చేయబోతున్నారు. వాళ్ళిద్దరి గురించి బ్రీఫ్గా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం. సింపుల్గా ఫాస్ట్గా చూడాలి అంటే సిపి రాధాకృష్ణన్ గారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఫౌండేషన్ మీద వచ్చారు. సుదర్శన్ రెడ్డి గారేమో ఒక అడ్వకేట్. ఆయన ఒక అడ్వకేట్గా ఆయన యొక్క ప్రస్థానం మొదలైంది. ఈయన సిపి రాధాకృష్ణన్ గారు తమిళనాడులో జన్మించారు. సుదర్శన్ రెడ్డి గారేమో ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో ఇబ్రహీంపట్నం ఏరియాలో జన్మించారు సుదర్శన్ రెడ్డి గారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు 1946లో పుట్టారట తెలంగాణలో, ఏదో ఇబ్రహీంపట్నం ఏరియాలో. ఈయన రాధాకృష్ణన్ గారేమో తమిళనాడులో 1957లో పుట్టారు. సో ఇది వీళ్ళిద్దరు బర్త్డేలకి సంబంధించి. లోపలికి వెళ్ళి చూస్తే ఈయన సుదర్శన్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఇన్ లా చదువుకున్నారు. ఈయన గ్రాడ్యుయేట్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నారట సిపి రాధాకృష్ణన్ గారు. ఓకే, ఇది వీళ్ళిద్దరి యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి. ఆఫ్ కోర్స్ మన క్యాస్ట్ చూస్తే ఈయన బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించి. రాధాకృష్ణన్ ఈజ్ అ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఫ్రమ్ హిందూ రిలీజియన్. సుదర్శన్ రెడ్డి మనకు తెలుసు, ఆంధ్రాలో రెడ్డి అనేది జనరల్ కేటగిరీ, ఓసీ కేటగిరీ కిందకు వస్తుంది. సో ఓసీ క్యాస్ట్ ఫ్రమ్ హిందూ రిలీజియన్. ఇది వీళ్ళిద్దరి యొక్క బ్యాక్గ్రౌండ్. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ల్యాడర్ కనుక ఎలాగ పైకి వచ్చారు కెరీర్లో చూస్తే, ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్గా మొదలెట్టి రాజకీయాల్లోకి వెళ్ళి, రాధాకృష్ణన్ గారు ఒక ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్, దాన్ని అక్కడి నుంచి రాజకీయాల్లోకి వెళ్ళారు. రాజకీయాల్లో నుంచి అలాగే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్గా ప్రమోట్ చేస్తూ ఆయన అలా పైకి వెళ్ళిపోయారు ఈయన రాధాకృష్ణన్ గారు. వేరే సుదర్శన్ రెడ్డి గారు ఆయన ప్యూర్లీ ప్రొఫెషనల్ ల్యాడర్ అయింది. ఒక హైకోర్టులో ఒక అడ్వకేట్గా రిజిస్టర్ చేయించుకొని ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఎదిగాడు సుదర్శన్ రెడ్డి గారు. సో ఇది ప్యూర్లీ వన్ ఈజ్ ఆర్ఎస్ఎస్ అండ్ పొలిటికల్, ఇలాగైతే కెరీర్. ఇంకొక ఆయనదేమో ప్యూర్లీ ప్రొఫెషనల్, ఒక లాయర్గా, ఒక జడ్జిగా ఎదిగినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి. సో వీళ్ళిద్దరిని ఇంకా డీప్గా వెళ్ళి చూస్తే 1972లో ఆర్ఎస్ఎస్లో 16 సంవత్సరాలప్పుడే ఈయన జాయిన్ అయ్యారట రాధాకృష్ణన్ గారు. అంటే 16 ఇయర్స్ అండ్ మైనర్ బాయ్ దగ్గర నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో బలంగా పనిచేసినటువంటి వ్యక్తి రాధాకృష్ణ. జనసంఘ్ అనే దాంట్లో 1974లో జనసంఘ్ అనే అనే ఆర్గనైజేషన్కి ఈయన జాయిన్ అయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా అయ్యారట 1974లో కృష్ణన్ గారు. తర్వాత 1980స్లో భారతీయ జనతా పార్టీ పెట్టారు. ఆ 1980స్లో భారతీయ జనతా పార్టీ పెట్టినప్పుడు ఆయన వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్. తమిళనాడులో కొత్తగా భారతీయ జనతా పార్టీ పెట్టినప్పుడు తమిళనాడులో ప్రారంభించినటువంటి ఫౌండింగ్ మెంబర్స్లో ఈయన రాధాకృష్ణన్ గారు కూడా ఒకరు, తమిళనాడు నుంచి. ఈయన సుదర్శన్ రెడ్డి గారు ఏంటంటే 1971లో బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకొని తర్వాత 1988-90లో గవర్నమెంట్ ప్లీడర్గా ఎదిగారు. ఆ తర్వాత అడిషనల్ కౌన్సిల్ టు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పనిచేశారు 1990లో. ఇది అంటే మనకి క్లియర్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకరిది ఆర్ఎస్ఎస్ బీజేపీ పొలిటికల్ లైన్ అయితే, ఇంకొకరిది క్లియర్గా కూడా ఒక జ్యుడిషియల్ లైన్, అడ్వకేటు, ఆ లైన్లో వెళ్ళిపోయినటువంటి ఆయన సుదర్శన్ రెడ్డి గారు. ఓకే, ఈయన రాధాకృష్ణన్ గారు 1998లో ఫస్ట్ ఎంపీ అయ్యారు. అప్పుడు ఏఐడిఎంకే తోటి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు ఏఐడిఎంకే బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు ఈయన ఎంపీగా గెలిచారు, ఉమ్మడి కూటమి అభ్యర్థిగా. ఆ తర్వాత వాళ్ళకి అంటే బీజేపీకి ఏఐడిఎంకే గొడవ వచ్చి బీజేపీ వాళ్ళు డిఎంకేతో పొత్తులోకి వెళ్ళారు. అప్పుడు 1 సంవత్సరం తర్వాత ఆయన రిజైన్ చేసి రీఎలక్షన్కి వెళ్ళాడు. మళ్ళీ డిఎంకే పొత్తులో గెలిచాడనమాట. ఈయన 99లో డిఎంకేతో పొత్తులో మళ్ళీ గెలిచాడు. అంటే 2 times, 1 సంవత్సరం తేడాతో 2 సార్లు గెలిచాడు ఎంపీగా అయిన రాధాకృష్ణన్ గారు. కానీ 2004, 14, 19లో ఎలాంటి పొత్తు లేకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది తమిళనాడులో. సో కాబట్టి 3 సార్లు ఓడిపోయారు. ఓకే, అదే బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన 3 సార్లు ఓడిపోయారు. పొత్తులో ఉన్నప్పుడు ఏఐడిఎంకేతో ఒకసారి, డిఎంకేతో ఒకసారి, అలాగే 2 సార్లు ఎంపీ అయ్యారు. అంటే 2 సార్లు ఎంపీ అంటే 2 terms ఎంపీ కాదు, ఒకసారి 1 సంవత్సరం తర్వాత రిజైన్ చేసి బై ఎలక్షన్కి వెళ్ళారనమాట. ఇది ఈయన కృష్ణన్ గారికి సంబంధించి. వేరే సుదర్శన్ రెడ్డి గారు 93లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫస్ట్ అడిషనల్ జడ్జిగా అపాయింట్ అయ్యి తర్వాత గౌహతి హైకోర్టుకి చీఫ్ జస్టిస్ అయ్యారని. 2007లో ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోట్ అయ్యారు 2007లో. ఇది వీళ్ళకి సంబంధించి.
రాధాకృష్ణన్ గారు బీజేపీకి సంబంధించి కొన్ని పోస్టులు కూడా తీసుకున్నారు. 96లో బీజేపీ జనరల్ సెక్రటరీ తమిళనాడు స్టేట్కి సంబంధించి పనిచేశారు. బీజేపీ ప్రెసిడెంట్ కూడా అయ్యారు 2004లో బీజేపీ తమిళనాడుకి. బీజేపీ కేరళ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు 2020లో ఈయన రాధాకృష్ణన్ గారు. వేరే సుదర్శన్ రెడ్డి గారేమో ఆయన ఫస్ట్ రిటైర్డ్ అయిన తర్వాత గోవా లోకాయుక్తగా ఎన్నికయ్యారు. తర్వాత ఈయన మేజర్గా మొన్న తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఒక ఎకనామిక్ సర్వే ఒకటి చేసి అది దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకుంది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇదేంటంటే వాళ్ళు ఒక క్యాస్ట్ సెన్సస్ చేశారనమాట. ఈ కులగణన చేసి ఒక మంచి పేరు సంపాదించుకుంది దేశవ్యాప్తంగా. ఓకే, దాన్ని సిపిసి అని ఒక పేరు పెట్టారు, ద స్టేట్ ఎకనామిక్ ఏదో సర్వే పెట్టారనమాట. ఆ సర్వేకి 11 మంది ఎక్స్పర్ట్స్ని రీసెర్చ్ చేసి దాన్ని సర్వే చేశారు కాబట్టి అంత మంచిగా వచ్చింది అది బయటికి. ఆ 11 మందిలో ఈయన సుదర్శన్ రెడ్డి గారిని కూడా ఒక రిటైర్డ్ జడ్జిగా తీసుకున్నారు. ఈయన ఈజ్ వన్ ఆఫ్ ద 11 మెంబర్స్ ఆఫ్ తెలంగాణ సర్వే సిఈపిసి. మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి కూడా. ఓకే, ఇది ఈయన యొక్క అచీవ్మెంట్స్ గురించి చూస్తే రాధాకృష్ణన్ గారు ఏంటంటే ఈయన కోయర్ బోర్డుకి చైర్మన్గా చేశారు. తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఈయన జార్ఖండ్కి గవర్నర్గా పంపించారు. తర్వాత తెలంగాణ స్టేట్కి కూడా ఇన్ఛార్జ్ గవర్నర్గా కొంతకాలం పనిచేశారు. తర్వాత పాండిచ్చేరికి కూడా గవర్నర్గా కొంతకాలం పనిచేసి ఇప్పుడు మహారాష్ట్రకి గవర్నర్గా ఉన్నారు ఈయన కృష్ణన్ గారు. వేరే సుదర్శన్ రెడ్డి గారు ఏంటంటే ఈయన పేదల పక్షాన డౌన్ రోడెన్ పక్షాన జడ్జిమెంట్లు ఇచ్చారని ఒక మంచి పేరుంది ఆయనకి యొక్క సొసైటీలో. అంటే ఇది జ్యుడిషియల్ సొసైటీలో లాయర్ల మధ్య ఈయనకు మంచి పేరు ఏంటంటే పేదలకు ఫేవరబుల్గా జడ్జిమెంట్ ఇస్తాడని ఒక మంచి పేరు ఉంది సుదర్శన్ రెడ్డి గారికి. మోరోవర్ కలకత్తా ఇంపీచ్మెంట్ కేసు మనందరికీ తెలుసు కదా, సముద్ర సేన్ కేసుని జడ్జిమెంట్ ఇచ్చింది ఈయనే. దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు దానివల్ల. మోరోవర్ ఇంకొక జడ్జిమెంట్ కూడా ఆయన్ని మంచి లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా. అదేంటంటే సాల్వాజుడం మిలిషియా, లైక్ ఏదేదో ఒక మిలిటెంట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ బ్యాన్ చేశాడు అనమాట ఈయన. ఇది మిలిటెంట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారని చెప్పేసి సాల్వాజుడం మిలిషియా అనే దాన్ని బ్యాన్ చేశాడని చెప్పి ఒక జడ్జిమెంట్ అనేది ఈయన ఒక మంచి ఫేమస్ జడ్జిని చేసింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కంటెస్ట్ చేస్తుంటే మరి ఆబ్వియస్లీ సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే ఈయన్ని ఎన్డీఏ బ్లాక్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈయన సిపి రాధాకృష్ణన్ గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి ఎన్డీఏ బ్లాక్లో మేజర్ పార్టీలు అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి, ఆర్జేడీ. ఇప్పుడు ఈ ఎన్డీఏ బ్లాక్ ఏదైతే ఉందో ఈ మేజర్ పార్టీలు ఏదైతే ఉన్నాయో బీజేపీ, టీడీపీ, వైసీపీ, ఆర్జేడీ, ఇట్లా కొన్ని చిన్న పార్టీలన్నీ కలిపి కూడా ఎన్డీఏ బ్లాక్లో ఈయన్ని సపోర్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మిగతా వాళ్ళందరూ కూడా అఫీషియల్గా ఎన్డీఏ ఎలియన్స్, వైసీపీ ఒకటే అఫీషియల్గా దే ఆర్ నాట్ ఎలియన్స్ పార్ట్నర్, అఫీషియల్లీ దే ఆర్ నాట్ ఎలియన్స్ పార్ట్నర్ వైసీపీ. బట్ ఆల్మోస్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ దట్ దే గివెన్ సపోర్ట్ బీజేపీ అని అది ఎవ్రీబడి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మేజర్ బిల్లులన్నీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో యాజ్ ఎక్స్పెక్టెడ్ దే గివెన్ టు ఎన్డీఏ ఎనీవే. సో ఇది అన్అఫీషియల్ పార్ట్నర్ ఆఫ్ ఎన్డీఏ అని అనుకోవాలి ఇంక వైసీపీని. ఇంక దానికి అంతకన్నా ఇంక వాళ్ళు మేము న్యూట్రల్ అని చెప్తున్నారు కానీ న్యూట్రల్ అని చెప్పినప్పుడు ఇప్పుడు న్యూట్రల్ అంటే ఎవరో ఒక పోల్ మీద నిలబడ్డాడు, అటు పడతాడు తెలియదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజలు. ఒక అతను నిలబడి ఉన్నాడు ఇట్లా, అరే ఒకసారి అటు పడుతున్నాడు, ఇటు పడుతున్నాడు, అటు ఊగుతున్నాడు, అతను ఇంతకీ ఎటు దూకాలని ట్రై చేస్తున్నాడు అని ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు న్యూట్రల్ అంటారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు, మెజారిటీ సైడ్ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఇస్తుంది వైసీపీ. సో ప్రజలు కూడా యాంటిసిపేట్ చేస్తున్నారు, ఇది డెసిషన్ రాబోతుంది, ఇక వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, యాంటిసిపేట్ చేస్తున్నప్పుడు అది మన న్యూట్రల్ అని చెప్పుకోవడానికి మెజారిటీ ఇస్తున్నప్పుడు కొన్నిసార్లు అటు కొన్నిసార్లు ఇస్తే మనం న్యూట్రల్ అనుకోవచ్చు. ఓకే సరే, ఎనివే వైసీపీ గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, అది పొలిటికల్ నిర్ణయాలు మనం ఏం చేయలేము, వాళ్ళ చేతులు ఉంటాయి కొన్ని. ఓకే, ఇది సుదర్శన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్న పార్టీలు ఇవన్నీ. ఇది కాంగ్రెస్కి సంబంధించిన పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డిఎంకే, సిపిఐ, సిపిఎం ఇవన్నీ కూడా సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇండియా బ్లాక్ సంబంధించిన పార్టీలు ఇవి. ఇది సిపి రాధాకృష్ణన్ గారు
ఇక్కడ పొలిటికల్గా కొన్ని ప్రెజర్స్ వచ్చాయి. ఇదేంటంటే డిఎంకే తమిళనాడులో డిఎంకే మన లోకల్ క్యాండిడేట్కి మీరు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి డిఎంకేని వాళ్ళు అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడిగారు అనమాట. లోకల్ ఫీలింగ్ మన తమిళోడు కాబట్టి డిఎంకే వాళ్ళు సపోర్ట్ చేయాలని ఒక ఫీలింగ్ లేపారు అక్కడ. కానీ ఇక్కడ అదే ఫీలింగ్ ఆంధ్రాలో లేపడానికి ట్రై చేశారు ఇండియా బ్లాక్ వాళ్ళు. అంటే టీడీపీ వైసీపీ ఎవరైతే ఈ రెండు పార్టీలు మన లోకలోడు కాబట్టి మీరు ఇవ్వండి అని అన్నారు. బట్ పార్టీలన్నీ కూడా క్లియర్గా స్టాండ్ తీసుకున్నాయి. డిఎంకే క్లియర్గా చెప్పింది వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ సుదర్శన్ రెడ్డి బికాజ్ ఐడియాలజికల్ స్టాండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అన్నారు వాళ్ళు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారికి కూడా ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరికీ ఫోన్ చేసి రాజ్నాథ్ సింగ్ గారు అందరికి ఫోన్ చేశారో మల్లికార్జున ఖర్గే కూడా ఫోన్ చేశారు, మీరు యునానిమస్గా వెళ్దాం ఓట్లు వేద్దామని. అసలు యునానిమస్ అనేది అదొక పెద్ద ఇది. ఎందుకంటే ఈ ఉపరాష్ట్రపతి అనేది ప్రతిపక్షాలకు ఇవ్వాలి, దాన్ని మార్చేసి దాని సిద్ధాంతాన్ని మార్చేసి ప్రతిపక్షాలకు ఇచ్చేటువంటి ఆనవాయితీని తుంగలు దొక్కేసి వెళ్ళి ఎలక్షన్కి వెళ్ళి మళ్ళీ ఇంక దాంట్లో ఆనవాయితీ యునానిమస్గా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఇదంతా బకవాస్. అదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రెసిడెంట్ రూలింగ్ పార్టీ, వైస్ ప్రెసిడెంట్ అపోజిషన్ పార్టీ, దాన్ని మార్చేశారు, తుంగలు దొక్కేశారు దాన్ని. ఇంకవన్నీ స్టాండ్లు అది ఇది వైసీపీలు కూడా స్టాండ్ చెప్తున్నారు ఏమనంటే యునానిమస్గా జరగాలనేది మా స్టాండ్. మరి ఆ స్టాండ్ అయినప్పుడు ఇది ప్రతిపక్షాలకి వెళ్ళిన స్టాండ్ లేదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆ స్టాండ్ లేదా? ఓకే, ఏదో ఒక కారణం చెప్పి ప్రతిసారి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం నాకైతే నచ్చట్ల. వైఎస్ఆర్సీపీ ఐ స్టిల్ లైక్ వైఎస్ఆర్ ఫ్యామిలీ, వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఇప్పటికీ ఐ స్టిల్ లైక్ హిమ్. బట్ ఓన్లీ వన్ థింగ్ నేను ప్రతిసారి నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను జగన్ గారిని ఏంటంటే ఇది బీజేపీకి మద్దతు నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను పర్సనల్గా. సరే, నా డైజెషన్తో వాళ్ళకి సంబంధం లేదు. నాకు డైజెస్ట్ కాకపోతే నాకు కడుపులో నొప్పి పుట్టిద్ది, వాళ్ళకి ఏమి నొప్పి పుట్టదు. ఓకే, నా బాధ చెప్తున్నాను, అంత తప్ప ఏమి లేదు. ఓకే సరే, ఎనివే ప్రెజర్ వచ్చింది అనేది వేస్ట్. అది టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రెజర్ పెట్టాలని చూసారంటే లేదు, వాళ్ళు క్లియర్గా చెప్పారు. లోకేష్ ట్వీట్ చేశాడు. లోకేష్ ట్వీట్ చేసి ఏమంటారు మా ఇండియా ఏమంటే ఎన్డీఏ యునైటెడ్, సో వీఆర్ సపోర్టింగ్ రాధాకృష్ణన్ అని అన్నారు. ఇటుపక్క వైసీపీ వాళ్ళు కూడా సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు, అదే చెప్పాను కదా, మేము యునానిమస్గా జరగాలని చెప్పేసి మేము అనుకున్నాము అని చెప్పేసి ఒక రీజన్ చెప్పేసి దానికి మేము స్టాండ్ బై ఉన్నామని సుబ్బారెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ. సో బీఆర్ఎస్ ఉంది, మరి బీఆర్ఎస్ ఏం చేస్తారో మనకైతే తెలియదు. ఓకే, వాళ్ళ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సరే, ఇదంతా వర్కౌట్ అవ్వదు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఓకే, అదే నేను చెప్పాను కదా, ఇదంతా ఎన్డీఏ బ్లాక్లో వీళ్ళంతా ఫిక్స్ అయిపోయారు. టీడీపీ, వైసీపీ, ఆర్జేడీ, బీజేపీ అన్నీ ఒకటే ఎన్డీఏ బ్లాక్లో ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. ఇది వీళ్ళంతా కూడా ఏంటంటే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డిఎంకే ఇవన్నీ, సిపిఐ ఇవన్నీ కూడా ఇండియా బ్లాక్లో సెక్యులర్ పార్టీలుగా ఫిక్స్ అయిపోయినాయి. అదే మల్లికార్జున ఖర్గే గారికి ఫోన్ చేసినప్పుడు మల్లికార్జున ఖర్గే ఏమన్నాడు రాజ్నాథ్ సింగ్ గారితో, ఎలాగో గెలవరు వీళ్ళు, సుదర్శన్ రెడ్డి గారికి గెలవరు, ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ ఓటు ఉంది, అయినా సరే మేము ఎందుకు పెడతాము అన్నారు అంటే ది ఐడియాలజికల్ స్టాండ్. మాకంటూ ఒక సిద్ధాంతం అనేది ఉంది. మీ ఎన్డీఏ ఎలియన్స్ అనేది ఒక కమ్యూనల్ కైండ్ ఆఫ్ ఎలియన్స్, అది హిందూ రాష్ట్ర చేస్తాము అని చెప్పేసేటువంటి ఒక ఐడియాలజీలో మీరు వెళ్తున్నారు. మేము సెక్యులర్ దేశం ఉండాలనేటువంటి ఐడియా మాది ఉంది. మేము గెలిచినా గెలవకపోయినా అపోజిట్గా అయితే నిలబడతాం అనేది ఆయన చెప్పారు. ఎవరు? మల్లికార్జున ఖర్గే గారు. మేము ఓడిపోతామని తెలుసు, బట్ అయినా సరే మాకు ఒక ఐడియా ఒక బేస్ అనేది ఉంది, ఒక సెక్యులర్ బేస్ అనేది ఉంది, కాబట్టి మేము అపోజిట్ నిలబడతాం గెలిచినా గెలవకపోయినా. అది మరి నేను చాలా రోజుల నుంచి ఇదే మాట్లాడుతున్నాను అంటే పొలిటికల్ పార్టీస్ షుడ్ హ్యావ్ ఎ స్టాండ్. అసలు మీ స్టాండ్ ఏంటి, సెక్యులరా నాన్ సెక్యులరా అనేది స్టాండ్ అనేది బలంగా నిలబడాలి, పునాదుల మీద నిలబడాలి అనేది నా ఉద్దేశం. ఓకే సరే, ఎనివే సిపి రాధాకృష్ణన్ గారికి మొత్తం 782 ఓట్లు ఉన్నాయి. మొత్తం 782 ఓట్లు ఉన్నాయి. ఈ 782 ఓట్లలో 438 ఓట్లు ఈయన వైపు ఉన్నాయి ప్రస్తుతానికి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ. మొత్తం 394 ఓట్లు వస్తే ఈయన గెలుస్తారు. కానీ ఆయనకి ఇప్పటికే 438 అంటే ఇంకా 42 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆయనకి 42 ఓట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా 100% సో రాధాకృష్ణన్ గారు గెలవబోతున్నారు. ఈయనకి 323 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈయన మ్యాక్సిమం గెలిచే ఛాన్స్ లేదు. కానీ అయినా చెప్పాను అదే, అయినా సరే నిలబెట్టారు. ఎందుకంటే మాకు ఒక సిద్ధాంతం అనేది ఉంది, ఆ సిద్ధాంతానికి కట్టుబడి మేము పోటీకి వెళ్తున్నాం, గెలిచినా గెలవకపోయినా అనే దాని మీద వీళ్ళు పెట్టారనమాట.
ఇప్పుడు ఈయన గెలవాలంటే 71 ఓట్లు రావాలి, 71 ఓట్స్ రావాలి. 71 ఓట్స్ ఇప్పుడు రావు కూడా. 71 ఓట్స్ ఇప్పుడు ఎంత తెలుగు వాళ్ళు మొత్తం కూడా అనుకొని అంటే టీడీపీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ అందరు యునానిమస్గా వచ్చి మన తెలుగోడు సపోర్ట్ చేద్దామని అంటే అప్పుడేమైనా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ కలిపి ఎంపీలు ప్లస్ రాజ్యసభ మెంబర్లు కలిపి ఉంటారు, 70 మంది ఉంటారు. యునానిమస్గా తెలుగులు మొత్తం కూడా పార్టీలకు అతీతంగా ఇతనికి సపోర్ట్ చేస్తే గెలుస్తాడు. అది జరిగిద్దని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అదే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో మనం ఏ పార్టీ పెట్టుకున్నా సరే మోడీ గారు అదృష్టం. ఆంధ్రప్రదేశ్ అనేది మరి మోడీ గారు చేసుకున్న పుణ్యం. ఎప్పుడో పార్టీలు మొత్తం కూడా మోడీ గారి సెంటు వస్తూ ఉండేది. ఏ పార్టీ యొక్క చొక్కా పట్టుకున్నా మోడీ గారి సెంటు వస్తూ ఉండేది వాళ్ళ దగ్గర నుంచి. అదే మోడీ గారి అదృష్టం అది. ఓకే సరే, ఎనివే సిపి రాధాకృష్ణన్ పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఈయన ఎందుకు పెట్టారంటే, సిపి రాధాకృష్ణన్ గారిని తమిళనాడులో అక్కడ బీజేపీని బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తమిళియన్ పెట్టారు అనేది ఒక పొలిటికల్ సర్కిల్లో రన్ అవుతుంది. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఇండియా బ్లాక్ని స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పేసి ఈయన ఒక తెలుగు అతన్ని పెట్టారని చెప్పేసి ఇక్కడ సర్కిల్లో నడుస్తుంది. ఓకే, ఆంధ్ర తెలంగాణ ఇండియా బ్లాక్ని బలంగా తీసుకెళ్ళాలి మనం అనే ఒక ఉద్దేశంతో సుదర్శన్ రెడ్డి గారు అనేటువంటి ఒక తెలుగు అతన్ని పెట్టారనేది పొలిటికల్ అనలిస్టులు వాళ్ళు చెప్పుకుంటారు కదా, చెప్పుకోనండి. ఓకే, అది నిజమేంటి అనేది మనకు తెలియదు. రాధాకృష్ణన్ ఈయన ఏమంటారంటే, ఇప్పుడు ఈయనకున్న బ్యాకప్ అంటే ఈయనకున్న ఒక నెగిటివ్ ఏంటంటే, కేవలం ఒక ఆర్ఎస్ఎస్ క్యాండిడేటు రాజకీయంగా వచ్చారు తప్ప ఇది ఒక పొలిటికలే తప్ప ది అదర్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ సైడ్ ఏం లేదు అనేది వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. ఈయన విమర్శించే వాళ్ళు ఏంటంటే, ఈయనకి ఎక్స్పీరియన్స్ లేదు, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు, ఈయన జస్ట్ ఒక అడ్వకేట్ జడ్జిగా చేశాడు అనేది ఈయనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఈయన అడ్వాంటేజ్ ఏంటంటే ఈజ్ పొలిటికల్ ఫిగరు ప్లస్ ఆర్ఎస్ఎస్ బ్యాకప్, స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ బ్యాకప్ ఉంది ఆయనకి. సో ఇది ఈయన అడ్వాంటేజ్. ఈయన అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ ద లీగల్ జుడిషియల్ సైడ్ మంచి నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే జడ్జిగా పనిచేశాడు కాబట్టి. సో ఇది సంగతి. ఫైనల్గా నా అభిప్రాయం, నేను ఐ రిక్వెస్ట్ ఆల్ తెలుగు పార్టీస్, నాకు ఒక ఛాయిస్ ఉంటుంది ఒక వ్యక్తి ఇండివిజువల్గా, ఒక ఓటర్గా. నా అభిప్రాయం ఏంటంటే సుదర్శన్ రెడ్డి గారిని మీరు సపోర్ట్ చేయండి అందరూ. తెలుగు పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేనకి ఎంపీకి లేరు అనుకుంటా. ఓకే, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ 3 రీజన్స్. ఫస్ట్, నెంబర్ 1 ఈజ్ అవర్ తెలుగు గై. మన తెలుగోడు, మన సౌత్ ఇండియన్, అఫ్కోర్స్ అతను కూడా సౌత్ ఇండియన్. ఓకే, మన తెలుగు అతను మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వర్క్ చేసినటువంటి వ్యక్తి. కనీసం ఆ ఫీలింగ్ ఇతన్ని మీరు సపోర్ట్ చేయాలనేది ఒకటి. రెండోది, ఆయనకు జడ్జి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో మూడోది, అన్ని ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి ఈ యొక్క సెక్యులర్ పార్టీలన్నీ హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి మై వర్షన్ ఈజ్ సెక్యులర్ వర్షన్. నా సెక్యులర్ వర్షన్ అంతా నేను ఒకటే కోరుకుంటా, దేశంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలని నా ఆశ. ఓకే, అందరూ కలిసిమెలిసి ఉండాలి, బ్రదర్స్ లాగా ఉండాలి, సెక్యులర్ దేశం వర్ధిల్లాలి. క్రిస్టియన్స్, ముస్లింలు, హిందువులు ఒకే ప్లేట్లో భోజనం చేసే రోజు రావాలి. రెడ్డి, కమ్మ, మాల, మాదిగ, ఎరికల మొత్తం ఒకే ప్లేట్లో భోజనం చేసేటువంటి రోజులు రావాలని కోరుకునేటువంటి వ్యక్తిని నేను. సో ఐడియాలజికల్లీ నాకు సూటబుల్గా ఉన్నటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి కాబట్టి ఈయనకు ఓటేయండి అని నా తరపు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. బట్ whereas I respect 100% RSS people and RSS leader, I do respect, because they will have their own argument. వాళ్ళు హిందూ దేశం కాబట్టి హిందూ రాష్ట్రం చేయాలన్న ఆబ్వియస్లీ మైనారిటీస్ మరి వాళ్ళ సంగతి ఏంటి అనేటువంటి క్వశ్చన్ వచ్చేది కదా. ఓకే, సో ఇవన్నీ వాళ్ళ ఆర్గ్యుమెంట్లు వాళ్ళు కరెక్ట్ ఉంటారు. బట్ మరి ఎవరు నమ్మిన సిద్ధాంతంలో వాళ్ళు ఉంటారు. మన నమ్మిన సిద్ధాంతం ఇది, మన సెక్యులర్ సిద్ధాంతం కాబట్టి నేను ఐ సపోర్ట్ సుదర్శన్ రెడ్డి గారు యాజ్ అన్ ఓటర్. అఫ్కోర్స్ ఐ డోంట్ హ్యావ్ ఓట్, ఆయనకు ఓటేసి ఓట్ నాకు లేదు, బట్ చెప్తున్నాను imaginary vote. My vote is imaginary vote. Okay, my vote goes to Sudarshan Reddy, and all the best to both of them. And most probably Radhakrishnan garu is going to be vice president. Sudarshan Reddy garu nilabaddaru, poti chestunaru, daniki I must appreciate him. That gelavanani telisina sare nilabaddaru chusara, that is we should appreciate Sudarshan Reddy garu. Thank you, namaskaram.